ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువలు. ఇస్లాం అన్యాయంగా ఏ ప్రాణాన్ని హతమార్చకూడదు అని ఆదేశించటమే కాక స్వయంగా మిమ్మల్ని మీరు కూడా చంపుకోకండి అని సైతం ఆదేశిస్తుంది. ఈ వాక్యంలో మీలో మీరు చంపుకోకండి, ఆత్మహత్య చేసుకోకండి అంటూ ఇందులో రెండు అర్థాలున్నాయి. ఇలా ఆదేశించడానికి కారణం సృష్టికర్త భూమి మీదున్న అనేక జీవరాశుల్లో ఒక మనిషికి మాత్రమే వివేకాన్ని ఇవ్వటం జరిగింది. ఎందుకంటే అతని జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలను అతను ఆలోచించి నిర్ణయం తీసుకుని పరిష్కరించటానికి తప్పితే ఆ సమస్యల భయపడి తనను తాను క్షణికావేశంలో చంపుకోవడానికి కాదు. పరిష్కారం ఉన్నదానినే సమస్య అంటారు. ఏ సమస్యకైనా పరిష్కారం ఏంటి అన్నది లోతుగా ఆలోచించటం, స్నేహితులతో అనుభవం ఉన్న వారితో పంచుకోవటంలోనే సమస్యకు పరిష్కారం అన్నది దొరుకుతుంది. కనుక ఆత్మహత్య చేసుకునేంత ఒత్తిడిని నియంత్రించుకునే మార్గం మనిషి నిజ సృష్టికర్తను గుర్తించి ఆయన ఆదేశాల ప్రకారం నడుచుకోవటమే. అలా ఎంత బలమైన ఆత్మస్థైర్యంతో నిలబడగలుగుతాడో సమస్య అతని ముందు అంత చిన్నదైపోతుంది.